10th క్లాస్ విద్యార్థులకి ఈ వీడియోలో మ్యాథమెటిక్స్లో ఇంపార్టెంట్ ఒక సమ్ గురించి తెలుసుకుందాం. ముందుగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద ఏజ్ ఆఫ్ ది పేషెంట్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్ డ్యూరింగ్ ఏ ఇయర్. అంటే ఈ సంవత్సరం ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువగా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు ఒక సంవత్సరంలో అన్నదన్నమాట. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు ఏజ్, నెంబర్ ఆఫ్ పేషెంట్స్. 5 to 15 numbers వాళ్ళు 6, 15 to 25 age old 11, 25 to 35 age old 21, 35 to 45 age old 23, 45 to 55 age old 14, 55 to 65 age old 5 numbers జాయిన్ అయ్యారు. అయితే దీన్ని మనకి అంకగణిత సగటు అంటే మీన్ కట్టుమన్నారు, యావరేజ్ అనమాట. చూడండి, ఇక్కడ నేను ముందుగా బాక్స్ వేసి పెట్టుకున్నాను. ఏజ్, ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ, అంటే ఆల్రెడీ మనకు నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఇచ్చారు కదా అదనమాట. ఎక్స్ఐ అంటే ఈ రెండు బిట్ నెంబర్ని ఈ రెండింటిని యాడ్ చేసుకుని దీన్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఇది ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసుకుని ఇక్కడ వేసుకోవాలి. చూడండి, 5, 15 ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే ఎంత అవుతుంది? 20. 20లో ఆఫ్ ఎంత? 10. నెక్స్ట్ 15, 25 యాడ్ చేసుకుంటే ఎంత? 40. 40లో ఎంత? ఆఫ్ 20. అంటే ఇవన్నీ ప్రతిదీ చూసుకోకల్లా, వీటికి డిఫరెంట్ ఎంత ఉందో చూసుకోవాలి. 5, 15, 25, 35, 45, 55 అంటే దీనికి డిఫరెంట్ ఉందో ఎంత? 10 ఉంది. అంటే 10 ఇక్కడ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది, ఇక్కడ కూడా ఇంక్రీజ్ చేస్తూ వేసుకోవాలి. 10, 20, 30, 40, 50, 60 చూడండి ఒకసారి వేసారు. ఇది ఎట్లా వచ్చింది? ఐడియా వచ్చింది కదా. ఈ రెండు యాడ్ చేసుకుని దాన్ని ఆఫ్ చేసుకుని ఇక్కడ పెట్టాలి. ఇప్పుడు ఎఫ్ఐ ఎక్స్ఐ ఈ రెండింటిని మల్టిప్లై చేసుకుని ఇక్కడ వేసుకోవాలి. 6 into 10 60, 11 into 20 220, 21 into 30 ఎంత? 630, 23 into 40 920. నెక్స్ట్ 14 into 50 500 ప్లస్ ఈ 2 5 అంటే 700. నెక్స్ట్ 5 into 60 300. ఇది ఇప్పుడు అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి ఒకసారి, ఇది మొత్తం యాడ్ చేసుకోవాలి. ఫ్రీక్వెన్సీ 6, 11, 21, 23 చూడండి యాడ్ చేసుకుంటే 6, 7, 8, 11, 15, 20, 2, 20, 0, 2, 2, 3, 3, 5, 6, 7, 8, 80. ఇక్కడ చూడండి ఇవి కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం. 0, 8, 10, 13. ఇక్కడ చూడండి సెకండ్ నెంబర్ 8, 17, 24, 25, 28. ఇదేంటిది? సిగ్మా ఎఫ్ఐ. ఇదేంటి? సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఈక్వల్ టు, ఇక్కడ మీన్కి ఫార్ములా ఏంటి? సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. దట్ ఈజ్ గుడ్. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐకి ఎంత వచ్చింది? 2830 బై ఫ్రీక్వెన్సీకి ఎంత వచ్చింది? 80. చూడండి 0, 0 క్యాన్సిల్ అయింది. ఇప్పుడు 8 దీంట్లో ఎన్నిసార్లు పోతుందో చూడండి. 3 times 24, ఇక్కడ 4 ఇక్కడికి వెళ్తే ఎంత అయింది? 43. 4 times 5 times 5, 8, 40. ఇంకా 3 మిగిలింది, 0 పెట్టుకున్నాం, ఇక్కడ పెట్టుకున్నాం. అండ్ 3 times 24 పోతే ఇక్కడ ఎంత? 6 ఉంటుంది, 60 ఉంటుంది. ఎంత? 7, 56. ఇంకా 40 మిగులుతుంది. 40 మిగిలితే ఇది ఎంత అవుతుంది? 5. అంటే
ఇక్కడ మనకి ఎంత వచ్చింది 35.375. 35 అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ 35 ఇది అంటే ఈ ఏజ్ వాళ్ళు చూడండి 35 అంటే ఇక్కడే కదా ఉన్నది. 35 to 45 ఏజ్ వాళ్ళు ఎక్కువగా ఆ సంవత్సరం పేషెంట్స్ ఎక్కువగా వచ్చారు అని అర్థం. జాగ్రత్తగా చూడండి. ఇది ఫార్ములా సిగ్మా FI XI బై సిగ్మా FI.